घन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास सुखयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कोल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य विद्यासागराभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय। గురుదేవా అమ్మ మనం అర్జున విషాద యోగము 37 శ్లోకాల వరకు అధ్యయనం చేశాము. 38 నుంచి 42 వరకు ఈ రోజు చూస్తున్నాము. చెప్పండి అమ్మా సీతాదేవి గారు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్విర్జనార్దన. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్విర్జనార్దన. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నస్తే కులం కృష్ణం అధర్మోభిభవత్యుతః. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నస్తే కులం కృష్ణం అధర్మోభిభవత్యుతః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః శ్రీషు దుష్ణాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః శ్రీషు దుష్ణాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. సంకరో నరకాయైనవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం
లుప్తపిండోదక క్రియాః శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. బాగుందమ్మా. అమ్మ మాధవి గారు చేస్తారమ్మా? ఒక్కసారి మీరు ఒక్కసారి చేయండి. చేస్తాను. 38. యద్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః యద్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో చెప్పండి అమ్మా. ఇది కూడా సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. మంచి ప్రయత్నం చేశారమ్మా అన్నాను. అదే బాగా చేశారు. అందరూ చక్కగా అందరం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ 38 నుంచి మనం ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము 38 నుంచి ఈ భావనలో చూసినట్టయితే, అంటే ప్రతి శ్లోకం తర్వాత కూడా అనగా అంటే తర్వాతి శ్లోకంతో అనుసంధానం చేసి చెప్పబడబట్టి మనం ఇట్లా 5 కలిపి మనం చూడటం జరుగుతుంది. ఇక్కడ అనగా నిన్న మనకి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈ భావం చూసి నిన్న చెప్తున్నారు, మాధవ నాకు బంధువులు సగోత్రీకులు ధృతరాష్ట్ర సంతానం వధించడం నాకు ఏం న్యాయము, మరి మన బంధువుల్ని వధించి మనం ఎట్లా సుఖపడగలము అంటూ నిన్న ప్రశ్నిస్తూ పరమాత్మని ఇవాళ అనగా లోపం కారణముగా మతిభ్రష్టులై ఉన్న ఈ కౌరవులు కులక్షయము వలన కలగబోవు దోషమును మరియు మిత్రులైన వారితో వైరభావము కలిగి ఉన్నందువలన కలుగు పాపమును తెలియజాలకున్నారు. ఇక్కడ లోభము అంటే తనకు లభించిన దాన్ని ఎవరితోనూ కూడా పంచుకోవడానికి ఇష్టపడకపోవటం, అది ఏదైనప్పటికీ అది లోభం. తరువాత అనగా అలా అయినప్పటికీ ఓ జనార్దన, కులక్షయము వలన కలుగు దోషమును చక్కగా ఎరింగి ఉన్న మనము ఇటువంటి పాపము నుండి తప్పుకొనుటకు కావలసిన మార్గమును ఎందుకు వెతకరాదు? వాళ్ళకి తెలియలేదు పో, మనకి తెలిసి కదా, మనము పక్కకు ఉండొచ్చు కదా అని అనగా అందరికీ తెలిసిన విషయం ఏమనగా కులము నశించితే సనాతనమైన అనగా అనాదిగా ఆచరణ యందున్న కాలధర్మము నశిస్తుంది. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది అనుకుంటున్నాను నేను. కులధర్మం నశిస్తుంది అనే మనం అర్థం చేసుకుందాం ఇక్కడ. ఆ విధంగా ధర్మము నశిస్తే ఇది కులమంతా పాపభూయిష్టం అయిపోతుంది. ఇది మనం శంకర భాష్యం యథాతథంగా అక్కడున్న అర్థాన్ని మనం అధ్యయనం చేస్తున్నామమ్మా. అనగా ఈ 41వ శ్లోకం, ఓ కృష్ణ, ఈ విధముగా పాపము ప్రబలినట్లయితే ఆ కులమునకు సంబంధించిన స్త్రీలందరూ కూడా దూషితులైపోతారు. ఆ విధంగా కుల స్త్రీలందరూ దూషితులైన ఎడల ఆ కులమునకు వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. ఇలా ధర్మాలు అన్నీ ధర్మాధర్మాలన్నీ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అర్జునుడు పరమాత్మతో. 42 అనగా ఆ వర్ణ సంకరత్వం, ఆ కులము చెడిన వాళ్ళని మొత్తం ఆ కులాన్ని కూడా నరకానికి తీసుకుని వెళ్ళడానికి కారణమవుతుంది. అట్లా ఏలైనా వాళ్ళ పితృదేవతలు ఆ పిండక్రియ జలక్రియ లేకుండా పోయినందున తమ స్థానముల నుండి భ్రష్టత్వాన్ని పొందుతారు అని ఇక్కడ ధర్మ జ్ఞాని జరిగినప్పుడు
అది ఎంత ప్రమాద హేతువు అనేది ఇక్కడ అర్జునుడు అనేక రకమైన సందేహాలని ఇక్కడ పరమాత్మ ముందు ఉంచుతున్నాడు. నిన్నటి దాంట్లో మనం చూసాము, మన శరీరంలోనే ఉన్న ఈ సూక్ష్మ శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ మణిపూరక, అనాహత, విశుద్ధి వరుసగా అర్జున, భీమ, ధర్మరాజులుగా మనం చెప్పుకున్నాము. అట్లాగే ఇవి సాధనలో మనకి అంతర్గతంగా సాధనాపరమైన పరిణామాన్ని మనకి అందించడానికి సహాయపడతాయి అని కూడా చెప్పుకున్నాము. అట్లాగే జంట కమల పిల్లలైనటువంటి వీళ్ళు ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలుగా అవి కూడా ఎంత సన్నిహితంగా ఉన్నట్లుగానే నకుల సహదేవులుగా చెప్పుకుంటూ ఇవి బాహ్యంగా ఆధ్యాత్మిక మార్గం వైపు నడవటానికి మనకి సాధకుడికి దేహపరంగా చూసినప్పుడు అవి ఆధారం అవుతాయి. అట్లాగే మనం యోగ మార్గంలో చూసినట్లయితే మనకి మూలబంధం, ఉడ్యాన బంధం, జాలంధర బంధం అతి ప్రధానంగా యోగ మార్గంలో చెప్తారు. ఆ బంధత్రయాన్ని అవి మూడు చాలా అత్యంత ప్రధానమైన పాత్ర ఉంటుంది వాళ్ళ సాధకుడికి యోగ మార్గపరంగా చూసినప్పుడు. అట్లా ఇక్కడ ఆ మూలాధార చక్రం నుంచి వరుసగా నకుల సహదేవులుగా చెప్పుకున్నాము. అలాగే ద్రౌపది దేవిని కుండలిని శక్తిగా చెప్పుకున్నాము. ఇప్పుడు నిన్న మనం పరమాత్మని చెప్పుకోలేదు. పరమాత్మ ఇప్పుడు కూటస్థ చైతన్యము, కూటస్థుడు. ఏది ఉంటే ఈ 24 తత్వాలు శక్తివంతమవుతున్నాయో అతడు పరమాత్మ. అతడు కూడా మన దేహంలోనే మనం చెప్పేసుకున్నాం. ఇంక నుంచి మనం ఇక్కడ ఏ పాత్ర వచ్చినా కూడా ఇది కదా అనేది మనకి గుర్తు రావాలి. ఓహో, ఇక్కడ ఇది మనం ఇట్లా ఈ విధంగా దీనిని దాటాలి అనేది మనకి గుర్తు రావాలి. ఇప్పుడు నిన్న చెప్పుకున్నది మనం చెప్పుకున్నట్టయితే సంక్షిప్తంగా ఈరోజుది చూసినట్టయితే ఇక్కడ ఏమంటున్నారు, దుర్యోధనాదులు ఇక్కడ రాజ్యకాంక్ష చేత అక్కడ ఒక దాని మీద ఉన్న బలమైన కోరిక లేదా ఇష్టం ఏం చేస్తుంది, అది ఎంతకైనా ఏమైనా సరే పొందాలి అనేటువంటిది. ఇదేంటి మనకి ఆ తమోగుణ ప్రధానమైన లక్షణంగా మనకి తెలుస్తుంది కదా, ఏమైనా సరే పొందాలి. అక్కడ దానివల్ల ఏమవుతుంది, అక్కడ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మరపుకి వెళుతోంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గుణధర్మం గుణాగుణేషు వర్త్యంతే అన్నట్టుగా ఆ గుణధర్మము పనిచేయటం వల్ల ఇక్కడ ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము మరి లేకుండా మరి ఇక్కడ అర్జునుడే అంటున్నాడు నా వారు, మరి అవతల వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు కదా, నేను అదేంటి వీళ్ళతో మనం యుద్ధం చేయటం ఏంటి అనేది అసలు ఏమైనా సరే నేను నాకే కావాలి. మరి అందుకే సూది మనం మోపినంత భాగం కూడా అంత మేర కూడా ఎవరికి ఇవ్వనని కదా చెప్తాడు మరి పరమాత్మ. మరి సాక్షాత్తు పరమాత్మే మరి అక్కడ మధ్యలో మరి వెళ్ళినప్పుడు మరి అడిగినప్పుడు మరి ఆయన మరి అలా చెప్తాడు కదా. దుర్యోధనుడు ఆ విచక్షణ జ్ఞానం లేకుండా, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకుండా యుద్ధ పరిణామంగా జరిగే అక్కడ ఆ కులక్షయము, అట్లాగే అందువలన కలిగే అంటే కులనాశనం జరుగుతుంది కదా అనేది ఇక్కడ మనకి అర్జునుడు చెప్తున్నాడు కదా. అందువలన కలిగే దోషము, అట్లాగే ఏమంటున్నాడు అక్కడ మిత్రద్రోహం వల్ల కలిగే పాపము. మరి ఇవన్నీ కూడా మరి పాప కర్మలకి మనం ఎన్నోసార్లు తప్పనిసరిగా పుణ్యకర్మ ఫలితాన్ని, పాపకర్మ ఫలితాన్ని కూడా దానికి అనుగుణమైన జన్మలు ఎత్తి మనం అనుభవించవలసిందే అనేది శాస్త్ర వాక్యము, పెద్దల వాక్యం కదా. మరి ఆ దానివల్ల కలిగే పాపము వాళ్ళు గ్రహించలేకపోవచ్చు. మరి మనకు తెలిసి ఇప్పుడు ఎదురుగుండా వెళ్తున్నాము, రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుగా ఒక క్రూరమృగం వచ్చినప్పుడు మనమే పక్కకి తొలగి నిలబడతాం కదా. ఒక సింహం లేదంటే ఏదైనా ఒక అడవి జంతువు వచ్చింది, మనమే దాని నుండి రక్షించుకోవాలని చూస్తాం కదా. అదే పద్ధతిగా ఇక్కడ మనము తెలిసి ఈ పాపకర్మ వల్ల తప్పుకోకుండా ఎలా తెలిసి పాపము అంటే ఇప్పుడు నిప్పు అని తెలిసి అంటుకుంటే ఏమవుతుంది, తప్పకుండా కాలి తీరుతుంది కదా. మరి అది పాపం అని తెలిసి ఎందుకు చేయటం అనేది ఈయన పరమాత్మని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ కులనాశనం వలన ఈ సనాతన కుల ధర్మాలన్నీ కూడా నశిస్తాయి కదా. మరి సనాతన ధర్మం మరి ఒక ధర్మం, మరి ఒక వివాహ వ్యవస్థ మరి ఇట్లా ప్రవేశపెట్టినప్పుడు అట్లా సంతానాన్ని పొంది అక్కడ ఆ వంశాభివృద్ధి చెయ్యాలి అని కదా అక్కడ వివాహ ధర్మం చెప్పేది. అక్కడ ఈ కుల ధర్మాలన్నీ నశిస్తాయి కదా. మరి ఆ ధర్మం నశించిన తర్వాత అధర్మం ఆ కులాన్నంతా కూడా అణిచివేస్తుంది. మరి ఒకటి బలమైనప్పుడు రెండోది అణిగిపోవాల్సిందే కదా. ఒకటి బలవత్తరమైనప్పుడు రెండోది అణిగిపోవాల్సిందే. తెలిసి మరి ఈ పాపకృత్యాల నుంచి విరమించకుండా ఎలాగూ అని
ఆ తనలో జరుగుతున్న నిన్న మనం అనుకున్నాం మన రోజు మనలో జరిగేదే ఈ కురుక్షేత్రాల పరంపర మనలోనే జరుగుతుందని. ఈ పరంపర అంతా అతనిలో అక్కడికక్కడ యుద్ధ రంగంలో ఆ కురుక్షేత్రంలో మనమే దాని నుండి దివ్య గుణాలని అలవర్చుకుంటూ మన యొక్క దైనందిన జీవితంలో వాటిని అనుసంధానం చేసుకుంటూ మనమే ఆ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా మార్చుకోవాలి అని మనం రోజు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లోభోపహత చేతసహ అని అంటారు. అంటే లోభముచే కొట్టబడిన చిత్తము కలవారు వీళ్ళు, ఈ దుర్యోధనాదులు, ఈ కౌరవుల్ని అందరినీ. ఇక్కడ తర్వాత మనకి 16వ అధ్యాయంలో కూడా ఇదే చెప్తారు. ఈ కామక్రోధ లోభములు అంటే ఇవే దుష్టత్రయముగా చెప్తారు. తర్వాత కూడా ఈ మూడు కూడా నరక ద్వారములు. ఇంకా ఆ ముందు 16వ అధ్యాయంలో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అనేది ఆ శ్లోకము. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మనం వివరించుకోవచ్చు. కామక్రోధ స్థధాలోభ అంటే ఇక్కడ ఒక లోభము అని వచ్చిందంటే ఇవి మూడు కలిసే ఉంటాయి అన్నదమ్ముల్లాగా. కామక్రోధ స్థధాలోభ తస్మా దేవత త్రయం త్యజేత్. ఇవి మూడు కూడా తప్పనిసరిగా సాధకుడనే కాదు సామాన్యుడు కూడా తప్పనిసరిగా విడవవలసిందే. విడిచినప్పుడు మాత్రమే ఆ సామాన్యుడు సాధకుడు అవుతాడు. సాధకుడు శిష్యుడు, శిష్యుడు సత్శిష్యుడు, అలా ఆ పరిణామ క్రమంలో ఎదగాలి అంటే ఇవి తప్పనిసరిగా ముందే అంటారు కదా, ఆదిలోనే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమే మేలు. ముందుగా దానిని మూలఛేదనం చేయాలి. అక్కడ సమూలంగా, అక్కడ దుంపనాశనం అని చెప్పి అంటారు, అది సమూలంగా అక్కడ ముందే లేకుండా చేసుకోవాలి. అవి ఇంకా వేర్లు పూని ఇంకా బలవత్తరమైన తర్వాత అది మన చెయ్యి దాటిపోవచ్చు అనేది ఈ పరమాత్మ వివరించి చెప్తాడు. ఆ తర్వాతి శ్లోకంలో ఈ దుర్గుణాలు ఈ మన చిత్తాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి వీటిని ఆశ్రయించటం వలన ఈ దుర్యోధనాదుల మానసము బాగా ఆ మనసులో బాగా వేళ్ళు అనుకుని పోయే, నాకే కావాలి, నాదే ఇదంతా అనేది, మరి నాకే కావాలి అదే. అందుకే కదా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు దుర్యోధన సార్వభౌముడు, నాకు మంచి ఏంటో తెలుసు, నాకు ధర్మం ఏంటో తెలుసు, కానీ నేను ఆచరించలేను. మరి నాకు అధర్మం ఏంటో కూడా తెలుసు, ఆచరించకుండా ఉండలేను. అది ఆయన వ్యక్తిత్వంగా మనం చూసినప్పుడు మనం ఓహో ఇది మనలోనే ఉందన్నమాట ఈ అహంకారం. ఈ అహంకారాన్ని ఏమైనా సరే అక్కడ మనసు అటువైపు మొగ్గకుండా మనకి చూసుకోవాల్సినటువంటి ఆ సాధకుడిగా మనము చేయవలసింది అక్కడ ఎక్కడెక్కడ అది తలెత్తుతోంది మనలో అనేది తప్పనిసరిగా మనం ఒక వాచ్ డాగ్ లాగా మనకి మనమే జడ్జి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఏది పనిచేస్తోంది, నా అహం పనిచేస్తుందా, ఎప్పుడూ చాప కింద నీరులాగా వెన్నంటే ఉంటుంది అది. దానిని మనమే ఎవరికి వారే గమనించుకోవాలి కదా. మనము పైకి ఒకటి మాట్లాడచ్చు, లోపల ఒకటి ఉండొచ్చు, కానీ లోపల మనకు జరిగే అంత సంఘర్షణ మనకి మాత్రమే తెలుస్తుంది. అది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తర్వాత వీటిని వాళ్ళ మనసు బాగా అంటే లోపల వేళ్ళూనికి పోయి ఉంది కాబట్టి వీళ్ళని లోపోపహత చేతస్కులు అని వారు అందుకే పిలువబడ్డారు. ఇటువంటి మరి ఎన్నో సినిమాల్లో మనం చూస్తుంటాం, అదృష్ట చతుష్టయము అట్లా పేరు కూడా కదా వాళ్ళకి. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ అటే పనిచేస్తూ ఉంటాయి వాళ్ళ వృత్తులు, ఆ చిత్త వృత్తులన్నీ కూడా. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అది. ఆ లోపల ఉన్న ఆ ఘనీభవించిన సంస్కారాలు పెద్ద స్వామి ఎప్పుడు చెప్తా ఉండేవారు. ఆ ఘనీభవించిన తమోగుణానికి మౌనమే సమాధానంగా ఉండండి. ఎదుటి వ్యక్తి మీకు అట్లా తమోగుణంతో ఘనీభవించిన తమోగుణంతో అతడు ప్రవర్తించవచ్చు, కానీ మీరు అక్కడ ప్రతిఘటన లేకుండా మౌనమే సమాధానంగా పక్కకి తొలగండి. ఇప్పుడు మనం ఎట్లయితే రోడ్డు మీద క్రూరమ్మ ఎదురొస్తే మనమే పక్కకు తప్పుకోవాలి కదా అన్నట్టుగా ఉండాలి, ఎందుకంటే మనం సాధకుడు కాబట్టి అని. ఇక్కడ శ్రేయో మార్గంలో సాధకులైన వారు ఇవి ఈ దుర్గుణములుగా వాటికి లోబడరు, వీటికి సాధకులైన వాళ్ళు వీటికి లోబడరు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అరిషడ్ వర్గములు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా ఈ గ్రూప్ అంతా అరిషడ్ వర్గాలు. ఇవి తప్పనిసరిగా త్యజించవలసినవి అనేది. తర్వాత మోహము అంటే అజ్ఞానంగా చెప్పుకోవాలి, మదము అంటేనేమో గర్వము. వీటిలో అర్థం ఒకవేళ ఇంకా కొంచెం అర్థం తెలియాలి అనుకుంటే అలాగే మాత్సర్యము అంటే ద్వేషము లేదా ఈర్ష్య. ఈర్ష్య ఉందంటే అసూయ, రెండు కలిసే ఉంటాయి. అవి రెండు కమల పిల్లల్లాగా. అట్లాగే ఇప్పుడు చెప్పుకున్నాం, నిప్పని తెలిసి అంటుకుంటే కాలుతుంది కదా, తెలిసి ఎందుకు అంటుకోవడం. ఏదైనా మనం అక్కడ ఒక సంయమనం, అక్కడ ఉపేక్ష,
సంయమనంతో దాని నుంచి పక్కకి తొలగాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఈ విధంగా అడిగాడు అర్జునుడు ఈ పరమాత్మని. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఆ విచక్షణ లేని మనస్సు, ఈ బుద్ధి సరైన మార్గంలో నడవదు. ఆ విచక్షణ లేని మనస్సు అసలు బుద్ధిని కూడా అట్లా నడవనివ్వదు. మనసుకి లోబడిపోయిన ఆ మనసు యొక్క చలనాలకి మనం ప్రభావితం అయినంతసేపు కూడా ఈ బుద్ధి సరైన మార్గంలో నడవలేదు. కాబట్టి ఈ కులనాశనం వలన సనాతన ధర్మం నశిస్తుంది కదా. ఈ అజ్ఞానాంధకారం చేత ఈ మంచి చెడు అనే విచక్షణ లేకుండా పోయినప్పుడు మరి ఈ కులనాశనం వరకు వెళ్తుంది కదా మరి అనేది ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు శాస్త్రపరంగా అంతవరకు అందిన దాంట్లో ఇచ్చిన భావం వరకు అంతవరకు చూసినట్టయితే తర్వాత ఇప్పుడు మనం ఇంకొక క్లాస్తో మనం ఈ ప్రథమ అధ్యాయాన్ని పూర్తి చేయబోతున్నాము. ఇది ప్రారంభం నుంచి అనుకుంటున్నాము. ఈ గీతా మహాత్మ్యాన్ని ఎంతో ప్రధానంగా ముందే ప్రారంభంలో చెప్పుకుంటారు. మనం అప్పుడు చెప్పుకోలేదు. ఎందుకు అసలు ఈ గీత మనకి స్వామి అధ్యయనం చేయమని చెప్పారు అనేది కొన్ని పాయింట్స్ అది దొరికాయి. దాంట్లో కొన్ని వివరాలు. ఇది గీత ప్రథమాధ్యాయం. ఎవరు చదువుతారో, వింటారో, స్మరిస్తారో అటువంటి వాడు ఆ సంసార సాగరాన్ని సులభంగా దాటిపోవును అనే మాటని ఇస్తున్నారు. ఇది ఇంకంతకన్నా మనకిచ్చిన బ్లెస్సింగ్ ఏముంది అనుకున్నాను నేను కూడా. దాటిపోవును. అయితే మనం చదివేటప్పుడు, వినేటప్పుడు, ఆ శ్రవణం చేసేటప్పుడు కూడా నిన్న ఎప్పుడో కూడా స్వామివారి మెసేజ్ మనం చూసుకున్నాం. శబరి ఒక్క శ్రవణ మన నిధిధ్యాసలే నిరంతరము పరమాత్మ చింతనలో ఉండే ముక్తురాలైంది ఒక్క పాద నమస్కారంతో అనేది. ఇట్లా సులభంగా దాటిపోతాడు. అది త్రికరణ శుద్ధిగా మనము విన్నప్పుడు, దానిని అనుసంధానం చేసినప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ గీతా మహాత్మ్యము మనలో చూసుకున్నట్టయితే ప్రతి జీవి హృదయాంతరాళాల్లో ప్రతిరోజు జరుగుతున్న ఈ ధర్మాధర్మాల యుద్ధం యొక్క ప్రతిబింబం ఇది కదా. అంటే ఈ జీవిత పోరాటంలో మనకి ఈ జీవన శైలిలో ప్రతి క్షణము కూడా మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి, అలాగే న్యాయానికి అన్యాయానికి, సత్యము అసత్యానికి ప్రతి నిమిషం జరిగే పోరు. ఆ పోరులో ఇది చక్కగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ పోరులో ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి, అది అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి అంటేనే శుద్ధ బుద్ధి. ఇంకా అక్కడ అటు ఇటు పోవటం లేదు, పక్కకి వెళ్ళటం లేదు, నిశ్చయంగా ఉంది. నా లక్ష్యం పరమాత్మ మాత్రమే, ఆ పరమాత్మ దర్శనం మాత్రమే నా లక్ష్యం. ఆ సద్గురు సార్వభౌముణ్ణి ఆశ్రయించి నా లక్ష్యంలో నిలకడ చెందటమే అని నిర్ణయం అయిపోయిన బుద్ధి ఏదైతే ఉందో అది శుద్ధ బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి. అది ఎంత శుద్ధంగా, ఎంత వివేకయుక్తంగా ఉంటుందో ఆ జీవుడికి అంతంత విజయం తప్పనిసరిగా ఉంటుంది. మరి అందుకే ఎన్నో ఉపనిషత్తులు చెప్తాయి, బుద్ధినే రథసారథిగా చెప్తాయి. అంతే కదా. ఆత్మానం విధినం మనకి ఈశావాస్యం చెప్తుంది. ఎన్నో ఉపనిషత్తుల్లో ఇది బుద్ధినే రథసారథిగా చెప్తాయి. అది ఏ బుద్ధి? శుద్ధ బుద్ధి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సూక్ష్మ బుద్ధి ఆ సరైన రీతిలో ఆ గమ్యస్థానాన్ని చేరటానికి మిగిలిన నీ స్వరూపానికి చేర్చే ఆ నివృత్తి మార్గం ఒక్కటే ఆత్మవిద్య మాత్రమే విద్య. మిగిలినవన్నీ కూడా అవసరార్థం భుక్తి విద్యలే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ గమ్యస్థానాన్ని చేరటానికి, గమ్యస్థానం చేరాడు అంటే ఏంటి? ఆ సంసార సాగరాన్ని తరించటం, ఈ జనన మరణ చక్ర భ్రమణం నుంచి పక్కకి తొలగటం, ఆ జనన మరణ చక్రాన్ని నుంచి దాటటానికి ఆ సరైన సారథ్యం వహించే బుద్ధి ఏదైతే ఉందో అది ఆ కర్తవ్యం మరిచి ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి ఈ పరమాత్మ దివ్య శక్తితో నడిపించిన ఆ దివ్య ప్రబోధ ఏదైతే ఉందో మనలో అంతః ప్రబోధగా మనకి అక్కడ ఆ అవసర సమయంలో మనలోని మేలుకొలుపు ఏదైతే ఉందో అది కూడా భగవద్గీతే అని అనిపించింది. ఇది మీకు ఈ పాయింట్ అర్థమయ్యే ఉంటుంది. అక్కడ పరమాత్మ అర్జునుడికి ఆ యుద్ధ రంగంలో ఏ గీత ఉపదేశం అయితే చేస్తున్నాడో మనలో ఉన్న గురు పరమాత్మ మనకి ఆ వ్యవహార సమయంలో మనకు అందించే ప్రతి మేలుకొలుపు అది కూడా భగవద్గీతే. అది వినగలిగే సమర్థత, వినగలిగే సామర్థ్యాన్ని మనము సంపాదించుకోవాలి. మనలోనే ఉన్నారు గురువు. అలా
ఇంకొక విషయం ఇక్కడ, ఇంకొక అంశం ఏంటంటే, ఏ గ్రంథానికి మనం ఇన్ని గ్రంథాలు మనం అధ్యయనం చేస్తున్నాము, ఏ గ్రంథానికి కూడా ఒక జయంతి అనేది లేదు. ఒక్క గీతకే ఉంది గీతా జయంతి. మనందరికీ తెలిసిందే, అది గీతా జయంతి జరుగుతుంది. ఏ గ్రంథానికి ఈ జయంతి జరగదు, ఒక్క భగవద్గీతకే గీతా జయంతి. అలాగే హృదయ క్షేత్రంలో ఈ దివ్య జ్ఞాన శోభితమై ఆ పరిపూర్ణమైన పవిత్రమైన ఆ బుద్ధి కర్తవ్యాన్ని మనసుకు బోధించే ఆ సద్గురు మూర్తిని ఆశ్రయించిన సాధకుడికి కలిగే ఆ మేలుకొలుపు, మనలోనే జరిగే ఆ మేలుకొలుపే భగవద్గీతగా అనిపించింది నిన్న. అట్లాగే అర్జునుడిలాగే మనం కూడా ఆ జీవిత రథం యొక్క పగ్గాలను పరమాత్మకి, ఆ గురు పరమాత్మ చేతిలో ఉంచేసేసి, ఇందాక క్లాసులో కూడా జరిగిపోయి ఉన్న దానికి మళ్ళీ కొత్తగా మనం కొత్త సినిమా తీసేసిన సినిమానికి ఇంకా మన నిర్ణయాలు, మన లోపల అంత సంఘర్షణ అదంతా అనవసరం కదా. అది జరిగిపోయిన దాన్ని సాక్షిగా చూడటమే కదా మనం చేయాల్సింది. ఆ చేతిలో ఉంచి అక్కడ పరమాత్మ, ఆ గురు పరమాత్మ చేతిలో ఉంచి అక్కడ ఏది చేసినప్పటికీ కూడా ఈశ్వరాయత్త చిత్తంతో ఆ కర్తవ్య నిర్వహణ జరిగినప్పుడు అక్కడ లక్ష్యాన్ని తప్పకుండా చేరతాము. ఎప్పుడు 3 అంశాలు చెప్పేవారు గురువు గారు. ఏది చేసినప్పటికీ కూడా ఈశ్వరాయత్త చిత్తంతో చేయండి, ఈశ్వరార్పణ భావంతో చేయండి, పరమాత్మ స్థితిలో ఉండి చేయాలి. 3 చక్కగా నోట్ చేసుకోండి. అప్పుడు నీ దిశ మారిపోతుంది. ఆయన గురువు చేతిలోకి వెళ్ళిపోయి నీ పగ్గాలు అలా చేసినప్పుడు అని ఎన్నో బోధనలో చెప్పారు. నిన్న ఏదో మెసేజ్ కోసం చూస్తూ ఉంటే స్వామిది ఇది దొరికిందనమాట. అప్పట్లో దాన్ని చాలా సేవ్ చేసి పెట్టాను. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వరాయత్త చిత్తం, పరమాత్మ స్థితిలో ఉండి కర్తవ్య నిర్వహణ చేయాలి అనేది. తర్వాత ఈ యుద్ధ రంగంలో పరమాత్మ చెప్తాడు, మా మనస్మరణ్ యుధ్యత అని. అంటే నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. నన్ను స్మరిస్తూ యుద్ధం చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ కర్మ యోగంగా మారింది, యుద్ధం యోగంగా మారింది అని చెప్తాడు. వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వర్షిప్ అని చెప్తాడు పరమాత్మ. అక్కడ నన్ను స్మరిస్తూ, మా మనుస్మరణ్, నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. అది యుద్ధం, అక్కడ నువ్వు చేసే కర్మ ఏదైనప్పటికీ అది కర్మయోగం అయింది. ఆ శరీరం నీ పనుల్లో వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా, వ్యవహరిస్తున్నప్పటికీ, అంటే ప్రవృత్తిలో ఉన్నప్పటికీ శరీరము, మనస్సుని మాత్రం నివృత్తి యందు ఉంచుదాము. స్వామి కూడా మనకు చాలాసార్లు చెప్తారు, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అనేది. శరీరం దాని పని దాన్ని చేసుకొని నువ్వు మాత్రం మనసు మాత్రం పరమాత్మ యందు లగ్నం చేసి ఉంచు. మరి ఇప్పుడు ముందు చెప్పుకున్న పాయింట్స్ 3 కూడా దానికే. ఇదే ఈ మొత్తం గీతానికి భగవద్గీత సారం మొత్తం ఇదే. హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్. తర్వాత మనం ముందే ప్రారంభంలో చెప్పుకున్నాం, ఈ 13 సంవత్సరాలు, ఈ 12 సంవత్సరాల అజ్ఞాతవాసము, తర్వాత అరణ్యవాసం, తర్వాత 1 సంవత్సర కాలం అరణ్యవాసము, ఆ తర్వాత మామూలుగా న్యాయంగా అయితే ధర్మంగా ఈ పాండురాజు పుత్రులకి ఇవ్వాలి. అయినప్పటికీ కూడా అక్కడ మాయాజూతంలో అక్కడ జరిగింది కదా ఈ కురుక్షేత్ర యుద్ధం. ఇక్కడ చూసినట్టయితే దాన్ని కూడా మనం మన విచారణలో ఎలా చూడొచ్చు అనేది నిన్న ఒక విచారణ జరిగినప్పుడు ఈ 12 సంవత్సరాల పుష్కర కాలం చూడండి. ఏది తీసుకున్నప్పటికీ కూడా ఒక పుష్కర కాలం అంటారు. స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తా ఉంటారు, పుష్కర కాలం ఇది. ఏది సాధన అయినప్పటికీ కూడా అది సత్ఫలితాలను ఇవ్వాలంటే మీకు పుష్కరం పడుతుంది అని. ఈ 12 సంవత్సరాలు పుష్కరం అంటే దాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ మనలో ఉన్న అసురి లక్షణాలు, ఆ గుణాలు, లోపల బాగా పేరుకుపోయాను నా ఘనీభవించి ఉన్న సంస్కారాలు, అవన్నీ కూడా ఈ వివేకము జ్ఞానము గా స్థాన భ్రంశం చెందటానికి ఆ సమయం అవసరం. అక్కడ దాని స్థానంలో ఈ అరిషడ్ వర్గాలు, ఈ అసురి గుణాలు, లక్షణాల స్థానంలో ఈ చిత్త వృత్తులు, వీటి దగ్గర ఈ క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనం. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడో ఉన్నారు, అంతే కదా. ఎక్కడో అడవుల్లో అరణ్యవాసం కదా. మరి అక్కడ దొరికినవే, అక్కడ ఇష్టాలకి నేను ఏసీ రూమ్లో ఉంటానో, లేకపోతే నాకు ఇదే కావాలి, నాకు ఇంకేదో కావాలి, ఆహార విహారాల పట్ల అక్కడ ఏ రకమైన ఇష్టాలు పనిచేయటం లేదు. అక్కడ ఏం దొరికితే అది, ఆ కందమూలాలు, ఆ తర్వాతే బట్టలు, అలాగే కదా. దాని వలన ఏమైంది, అక్కడ అంతఃకరణ శుద్ధి, అంతర్గతంగా ఆ దైవీ గుణాలు, ఒక రకంగా వైరాగ్యం, ఇంకా
అన్ని దైవీ గుణాలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా అక్కడ దైవీ గుణాలు అనే లిస్ట్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా లోపల ఆ కామ క్రోధాలు ఇంకా పెంచుకోవటానికి బదులుగా వాళ్ళు ఎంతసేపు నిరంతరము పరమాత్మ ధ్యానంలో ఉండి ఇవి పెంచుకున్నారు. తర్వాత ఆ 13వ సంవత్సరం అజ్ఞాతవాసం అంటే అదే సమాధిగా మనము తీసుకోవచ్చు అనేది, అది సమాధి లేదా ధ్యాన సమాధి మనకు చెప్తున్నారు స్వామి. ఈ సమాధి నిష్టను తప్పక పొందవలసిందే. మరి అందుకే మనకు రేపటి నుంచి ప్రారంభము కాబోయే మరి ఈ నమశివాయ మంత్రం కానివ్వండి, ఇవన్నీ చూద్దాం ఎవరెలా ఉన్నారో, అక్కడ గురువులందరూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కదా. సమాధి నిష్ట అనేది సాధకుడు తప్పనిసరిగా సాధించవలసిందే. అక్కడ సాధించి ఆ ఆత్మపరమైన ఆ డిస్క్రిమినేటివ్ క్వాలిటీస్ ఏంటవి, ఆత్మ లక్షణాలు ఒకసారి గుర్తు చేసుకోండి. గుణత్రయాతీత, పంచకోశ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణ. వరుసగా చెప్తున్నానో లేదో మీరు కూడా గుర్తు చేసుకోండి. తాపత్రయ వినిర్ముక్త, అవస్థాత్రయ సాక్షి. మరి ఈ 5 లక్షణాలు మనకు ముందు నుంచి నూరు పోసారు పెద్ద స్వామి. ఏంటి మరి ఎప్పుడు ఇవి చెప్పించేవారు మన అందరితో. ఒకసారి గుర్తు చేసుకుని గుర్తించి తిరిగి తాను ఈ ఆధేయమైన శరీరం ఎప్పటికీ కాదు, తను కనిపించే ఈ స్థూల దేహం తాను కానే కాదు, ఈ ఆధారమైన దేహిని నేను శరీరిని అన్న నిర్ణయం అక్కడ అది కొత్తదా కాదు, అది సాధన సాధ్యమైందా కాదు, అది సిద్ధ వస్తువు. దానిని ఏం చేస్తున్నారు, అది మరపుకు వెళ్ళింది. ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేను అనుకుంటున్నాడు. దానిని టు రిగెయిన్, దానిని మళ్ళీ అక్కడ తనకి అస్థిర ప్రతిష్ఠితుడు అవుతున్నాడు. ఎక్కడ తన స్వరూపంగా తను. దానికి ఏ సాధన అక్కర్లేదు. అక్కడ ఏ సాధన నీకెందుకు అని చెప్పేది అచల సిద్ధాంతం. ఇప్పటి వరకు ఏమైంది, మనో పరిధిలోకి వెళ్ళిపోయినాయి, మనస్సు అధీనంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ దైవీ లక్షణాలను, ఈ దైవీ సంపద ఏదైతే ఉందో, అంటే మనసు పరిధిలోకి వెళ్ళిపోయినంటే ఈ పరాధీనమైపోయి ఉన్న ఆ సహజ సంపదను ఇప్పుడు ఆ బాడీలీ కింగ్డమ్ అంటే ఆత్మ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని అక్కడ నెలకొల్పుకోవటమే ఈ కురుక్షేత్ర యుద్ధం. మనందరం కూడా ఈ భగవద్గీత మనకి స్వామి పెట్టిన ఈ 2 yearsలో మనం ఈ టార్గెట్, ఈ కురుక్షేత్ర విజయాన్ని మనందరం కూడా సాధించాలి అని అనుకుంటూ దృఢ నిర్ణయంతో మనం ఆ నిశ్చయాత్మకమైన బుద్ధితో ముందుకి వెళ్ళాలి అని చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ ఆత్మ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని నెలకొల్పుకోవటమే ఈ కురుక్షేత్ర విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం చేసుకున్న విచారణ. దీనికి ఏం చేయాలి ఇప్పుడు, దానికి ఈ రోజు నుంచి కూడా మనం అందరం కూడా ఒక ఎఫర్మేషన్, ఒక ప్రతిజ్ఞ ఏంటది, దీనికి మనము ధర్మరాజు అనే ప్రశాంతత మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వీళ్ళు ఈ పంచపాండవుల్ని అట్లా ధర్మరాజు అనే ప్రశాంతత, అట్లాగే భీముడు అనే ఆ ప్రాణశక్తి, ఆ చైతన్యం మీద అదుపు, ప్రాణశక్తి మీద అదుపు. మనం అందుకే మరి చేస్తున్నాము అనులోమ విలోమ సమ ప్రాణాయామము, చతుస్సంధ్యా సాధనలు కదా అదుపు. అట్లాగే అర్జునుడు అనే దృఢ విశ్వాసం. మరి ఎట్లా వేశాడు ఆ బాణాన్ని, మరి చూడండి పక్షి కన్ను అంటే ఇంకేమైనా కనిపిస్తున్నాయా అంటే అందరూ నాకు అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి అని చెప్పారు. మరి ఒక్క అర్జునుడు మాత్రమే నాకు కన్ను గుడ్డు తప్పితే ఏమీ అంతటి దృఢ నిశ్చయము, దృఢ విశ్వాసము, నేను ఆ పక్షి కన్నును ఛేదించగలను అనేటువంటి అర్జునుడు లాంటి విశ్వాసము. అట్లాగే నకులుడు అనే ఆ సత్య సంధత మనలో, అట్లాగే సహదేవుడు లాంటి క్రమశిక్షణ మనం చెప్పుకుంటున్నాం, అది డిసిప్లిన్, డివోషన్, డిస్క్రిమినేషన్. మరి ఇవన్నీ తప్పనిసరి సాధకుడికి. కాబట్టి మనం ముందు నెక్స్ట్ అధ్యాయాల్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఈ మొదటి అధ్యాయంలో ఇక్కడ మనకి లోపల మనకి అంతఃకరణని సంసిద్ధం చేస్తున్నారనమాట. ఆ రాబోయే ఈ లోపల మనలో జరుగుతున్న ఆ కురుక్షేత్రాల పరంపరని అక్కడ మనం ధర్మక్షేత్రంగా మార్చుకోవటానికి, అట్లాగే ఈ ఆత్మ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని మనం అక్కడ నెలకొల్పుకోవడానికి అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే నకులుడు ఏంటి అంటే అక్కడ చెడుని అక్కడ మనకి ఎప్పటి నుంచో గాంధీ మహాత్ముడు చెడు చూడొద్దు, మాట్లాడవద్దు, వినవద్దు, మూడు కోతుల బొమ్మ మనందరికీ తెలిసింది. అది అక్కడ చెడుని చూడటమే కాదు, ప్రోత్సహించటమే కాదు, లేదంటే అక్కడ ఉదాసీనంగా మనకెందుకు లేని ఊరుకోవటం కాదు, దాన్ని ప్రతిఘటించటం. అదే కదా ఇప్పుడు అర్జునుడు చేస్తున్నాడు. ఇవన్నీ కలిపి ఇక్కడ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇవన్నీ ఉండటం వల్ల ఈ లక్షణాలు ముందు నుంచి మనం చెప్పుకున్నాం. ధర్మరాజు అనే ప్రశాంతత, భీముడు అనే చైతన్యం మీద అదుపు, అట్లాగే అర్జునుడు అనే దృఢ విశ్వాసము, నకులుడి యొక్క సత్యసంధత, సహదేవుడి యొక్క క్రమశిక్షణ, ఇంకా అచ్యుడుని ప్రతిఘటించడం, ఇవన్నీ కలిపి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో
ఆ పరమాత్మ సారథ్యానికి మనం ఇందా చెప్పుకున్నాం ఈశ్వరాయత్త చిత్తము, ఈశ్వరార్పణ భావము, అలాగే పరమాత్మ స్థితిలో ఇవి మూడు కూడా అక్కడ ఏమైంది అంటే ఆ హృదయ సింహాసనం మీద సింహాసనం మీద ఆ పరమాత్మని హృదయంతో ఆశ్రయించడం జరిగిపోయింది. ఇంకా పగ్గాలు ఆయనకి అప్పచెప్పేసాము. ఆయనే సారథ్యం వహించడానికి తోడ్పడ్డాడు అర్జునుడిలాగా అక్కడ. అయితే ఇక్కడ మనం ఇంకొంచెం వివరం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దీంట్లో అక్కడ మనకి ఇవన్నీ ఎట్లా ఒకేసారి వదులుతాయి, వదలవు కదా. అది ఈ పూర్వ జన్మల నుంచి అంటే ఆ జన్మార్జిత ఆ పుణ్య పాప రూప ఆ కర్మానుభవాలను ఆ కర్మ ఫలితానికి అనుసరించే ఈ అసంచిత రాశిని అనుసరించే మనము జన్మలు తీసుకుంటూ ఉంటాడు మానవుడు. ఈ 84 లక్షల జీవరాశులుగా ఆ తర్వాత దాంట్లో ఈ చతుర్విధ సృష్టిలో ఈ మానవ జీవితం అండజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు, స్వేదజములు, ఇట్లా ఈ మానవ దేహం ఇట్లా వచ్చింది మనకి. మానవ దేహము అట్లాగే మహాపురుష సంశ్రయం అది కూడా మనకి లభించింది గురుకృపతో. ఇక్కడ ఈ సనాతన ధర్మం ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రతి అడుగులో మనకి ఆ లక్ష్యాన్ని ప్రతీకాత్మకంగా సూచిస్తూనే ఉంది. స్వామి కూడా ఎన్నోసార్లు చెప్తా ఉంటారు, భార్యాభర్తలే గురు శిష్యులుగా నడవాలి. పెద్ద స్వామి ఎప్పుడు చెప్పేవారు, ఎన్నో జన్మల నుంచి అంటే ఎన్నో సంస్కారాలు మీ ఇద్దరికి ముడిపడి ఉండబట్టే అతడే నీకు గురువుగా వస్తాడు, భర్తగా వస్తాడు. ఎన్నో సంస్కారాలు మీతో ముడిపడి ఉన్న వాళ్ళు మాత్రమే రోజు మీకు నిత్య జీవితంలో తారసపడతారు. అప్పుడు దానిని జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకోవాలి, కొత్తగా ఆగామి రాకుండా అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి గురుగీత స్వామి ఎన్నోసార్లు చెప్పేవారు, సాక్షాత్ జగన్మాతకి పరమేశ్వరుడు చెప్పింది. అలాగే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుడు. మరి త్రిపుర జ్ఞాన ఖండసారం చూసినట్టయితే అక్కడ హేమలత, హేమచూడు వాళ్ళు కూడా గురు శిష్యులుగా, హేమలత గురువై బోధిస్తుంది హేమచూడుడికి, మీరు చదివే ఉండుంటారు త్రిపుర జ్ఞాన ఖండసారం. ఇట్లా భార్యాభర్తలు గురు శిష్యులుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ దివ్య ప్రణాళికలో భాగం కావాలి. అంటే ఆ డివైన్ ఫ్రెండ్షిప్ అక్కడ మనకి చూడండి, ఎక్కడైనా సరే అక్కడే ఎన్నో సంస్కారాలు మనకి ఎదురుపడేది అక్కడే. మనం చూసినట్టయితే ఎవరికి వాళ్ళు పరిశీలించుకున్నట్టయితే ఆ డివైన్ ఫ్రెండ్షిప్లో ముందుకి అట్లా వెళ్ళాలి. స్నేహితులుగా ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయేత్ అన్నట్లుగా ఆ ప్రేమ, దయ, విశ్వాసము, ఆ లాయలిటీ అంటే లేదా విధేయత, ఈ దివ్య లక్షణాలని అనుసరిస్తూ ఆ తమదైన సహజ స్థితికి చేరుకోవటానికి ఈ వివాహ వ్యవస్థని ఒక ఆధారంగా, ఆలంబనగా చేసుకుని ముందుకి సాగాలి. ఒకరిలో ఒకళ్ళు ఉన్నతమైన పరిణామానికి సహాయపడుతూ ఒకరితో ఒకళ్ళు సహకరించుకుంటూ అక్కడ ఆ కొత్త తరానికి మనం కొన్ని బుక్స్లో చూసినట్టయితే వారు సత్సంతానం కోసం మాత్రమే భార్యాభర్తలుగా ఆ జీవనాన్ని గడిపారు అనేది ఎన్నో గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అట్లా ఆ విధమైన సంసారం ఒక అవగాహనతో అట్లా భార్యాభర్తలు డివైన్ ఫ్రెండ్షిప్ అనేది మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆ పునర్జన్మ తీసుకోవడానికి అవకాశం ఉండే ఆత్మ వస్తూ ఉంటాయి కదా, అవి కొత్త రీబర్త్ చేసుకోవటానికి అక్కడ కొత్త తరానికి ఒక మంచి. మరి ఇంతసేపు ఆయన చెప్పింది కులనాశనం జరుగుతుంది అనే ఆయన వ్యధ, ఆ అర్జునుడి యొక్క వ్యధ మనకి ఈరోజు ఈ అంశాలను కూడా మన ముందుకు తీసుకొచ్చిందేమో అని చెప్పి అనిపించింది. అక్కడ ఆ సహాయం ఆ కొత్త తరానికి ఒక మంచి సంస్కృతికి అక్కడ వాళ్ళు అట్లాంటి ఆ డివైన్ ఫ్రెండ్షిప్లో ఒక కొత్త తరం అక్కడ జన్మ తీసుకుంటుంది అనేది మనం అక్కడ అనిపించింది. అట్లాగే ఆ సాధకుడు నిత్య జీవన శైలిలో అంటే భౌతికంగా అంటే శరీరపరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, మనోపరిధిలో కానివ్వండి, ఎన్ని సందర్భాలు మనం అహం చేత ప్రభావితం అవుతున్నాడు. అక్కడ అహం చేత ప్రభావితం అవుతున్నాడు అంటే వివేకము పక్కకి వెళ్ళింది, సాధన చతుష్టయ సంపత్తి పక్కకి వెళ్ళింది అని అర్థం చేసుకుని అక్కడ సాక్షిగా అక్కడ వ్యవహారం. ఇందాకే మనం చెప్పుకున్నాము, శరీరము ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా లోపల మా మనుస్మరణ, నన్ను నా యందు మనసు లగ్నం చేయి, సంలగ్నం చేయి, నువ్వు అక్కడ కర్తవి కాదు భోక్తవి కాదు అని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఎన్నిసార్లు అహం చేత ప్రభావితం అవుతున్నాడో అన్నిసార్లు ఆ సాక్షిత్వాన్ని కోల్పోతున్నాడు అని అర్థం
అర్థం చేసుకుని ఇక్కడ ఆ సంస్కారాలు, వాసనలు, ఆ బలమైన చిత్తవృత్తులు వాటిని ఎక్కడికక్కడ వాటి చేత ప్రభావితం కాకుండా వాటిని గమనించి గుర్తించి విడవాలి అనేది ఈరోజు ఇంతవరకు మనకి అందిన గురుప్రసాదంగా అనుకుంటూ ఇక్కడ ఇది ముగించేసేసి ఈ రికార్డ్ ఆపేసి తర్వాత వేదాంత పరిభాష వివరణం చేద్దాము అని అనిపించింది కొంతమంది సూచన మేరకు. ఇక్కడ పూర్ణమద చెప్పేస్తాను, చెప్పిన తర్వాత మనం వేదాంత పరిభాష వివరణం చూద్దాము. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపాపవమునివంద్యగురో శ్రద్ధాద్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమనిలయా మహిమగురో జయ జయ పరశివలోకగురో జయ శుభశంకర రూపగురో భవహర పరశివ భువనగురో జయ శుభమంగళ జగద్గురో జయ 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 గురుప్రసాద గురో జయ శుభమంగళలోకగురో జయ 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 నిర్భయానందగురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో ఓం నిర్భయానందాయ విద్మహే అభయప్రదాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భవశంకర దేశికమేత